హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చపాతీలు ఇలా చేస్తే 3 లేయర్తోని సూపర్ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఏ కర్రీతో తిన్నా సూపర్గా ఉంటుంది. దానికోసం గోధుమ పిండి, కొంచెం సాల్ట్, వాటర్ వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇంకో నిమిషం పాటు కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇలా 10 నిమిషాల తర్వాత ఇంకో 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత చపాతీలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లి ఇలా ముద్దలనేవి చేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత చపాతీ చేసుకునే పీట మీద ఒక్క ముద్దను తీసుకొని పొడిపిండి చల్లి చపాతీ అనేది చేసుకోవాలి. మంచిగా ఇలా స్క్వేర్ షేప్లో చపాతీ అనేది చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్, పొడిపిండి చల్లుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి కొంచెం పొడిపిండి చల్లి ఇలా ఫోల్డ్ చేసుకొని మంచిగా రెండు వైపులా ఇలా ట్రయాంగిల్ షేప్లో చపాతీ అనేది చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉండే పెనం మీద చపాతీ అనేది వేసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి అండ్ మెత్తగా ఉంటాయి. ఏ కర్రీతో తిన్నా సూపర్గా ఉంటుంది. అన్ని చపాతీలు సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీలు మంచిగా పప్పుతోనైనా, నాన్ వెజ్ కర్రీస్తోనైనా దేంతో తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. సేమ్ అన్నీ ఇలాగే కాల్చుకోవాలండి. మంచిగా పొంగుతూ 3 లేయర్తోని సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఒకసారి ఇంట్లో చేసి చూడండి. ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.